ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మీరు గనుక మా లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తా ఉండుంటే, మేమైతే ఇండియా వచ్చున్నామనమాట వెకేషన్ కోసం. సో, మేము మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చామో అయన్నీ చూపిచ్చేసాం గదా! అండ్ మా ట్రావెల్ వ్లాగ్ గూడా మీతో షేర్ జేసుకున్నాం. మేము ల్యాండ్ అయిన తర్వాత అయితే నాయనమ్మ, సంజన కలిసి చిక్కుడుగాయలు ఒలిచారనమాట లంచ్ కోసం. డి వైటమిన్ మల్టీ వైటమిన్ మల్టీ వైటమిన్ కూడా తెచ్చా చూడు. టాబ్లెట్ ఏం కాదు, మేము యాక్చువల్లీ ఎళ్ళినప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ తినే ఎళ్ళామనమాట. అండ్ ఇక్కడ లంచ్ తిన్నాం నాయనమ్మోళ్ళ ఇంట్లో అని సంజన వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఇయన్నీ నేనే ఒలిచాననుకున్నా. ఈ డబ్బాలో ఇయన్నీ. నేను ఆయిల్ లేకుండా చేసి పెడతాను అంటారా? ఇది తీసేస్తారు మొత్తము. అంతేనా? పురుగులు అట్ట బయట పడేయాలి పెద్ది. ఓకే, అర్థమైంది. ఎట్టయ్యాలో చూస్తుంది. పురుగుని బయట వేసేయాలి. వచ్చాం కదా సాయితి, ఫైనలీ షాప్ ఎత్తికి. సో ఇప్పుడే మేము టైల్ షాపింగ్కి వచ్చామన్నమాట. ఐ మీన్ నాట్ టైల్స్ నిన్న హార్డ్వేర్ అండ్ తర్వాత క్యాబినెట్స్, పెయింట్స్ అన్నీ చూద్దామని వచ్చాము. ఏంటి సంజన, డాడీ ఏది? లోపలికి వెళ్ళారు. సరే, ఇక్కడ షూస్ బయట వదిలేయాలన్నమాట. రామా. There's sinks, the Jaguar sinks. ఓ యా, అన్నారు కదా అప్పుడు లైక్ Jaguar అని. జాగ్వార్ బ్రాండ్ బాగుంటుంది. Yeah. These are all like shower This is heads. nice. I think the color looks ఇది కూడా బాగుంది చిన్న. బాగుంది. కానీ మన షవర్ ఇప్పుడు ఏం పెట్టియట్లేదు కదా. షవర్ ఇది కూడా Jaguar. ఇవన్నీ Jaguar అంట. ఈ ఇది ట్యాప్స్ కదా చుట్టానికి బాగుంది. లోపలికి వెళ్తున్నారు సైడ్ వాళ్ళు. సంజన షవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. Oh, They're literally right here. Even this one. ఇది పెట్టినా సరిపోతుందా సైతం మనకి? ఇంత సరిపోదా లోపల? సరిపోయింది కానీ నీకు ఇది బాత్రూమ్ మధ్యలో పెట్టాలి కదా. యా, బట్ ఇట్ లుక్స్ గుడ్. ఇంత స్పేస్ ఉండాలి ఫస్ట్ పెట్టాలంటే కదా. వాట్ ఇస్ దిస్? ఇది కూడా బాగుంది సైతం. దిస్ ఇస్ నైస్. లైక్ షవర్ ఏరియా వెట్గా ఉంటుంది, మిగతా మొత్తం డ్రైగా ఉంటుంది. క్లోజ్ చేయి. ఇది సరిపోయింది కదా, బాగుంది. ఇట్స్ ఎనఫ్. స్నానం చేయడానికి సరిపోయింది. ఇది మొత్తం సెట్టింగ్ లాగా అమ్ముతారా? యా, మేబీ. See, they even have లోపల bathtubs. ట్యాప్స్ మార్చుకోవచ్చు. శానిటరీ వాటి కోసం వచ్చాం. కానీ ఈ అటాచ్డ్ కదా, వేరే కంపెనీలో. యా, ముందు ఈ సెలెక్ట్ చేసి అయిపోయింది. ఫ్లోటింగ్ కూడా బాగానే ఉన్నాయి. దే లుక్ నైస్, బట్ ఎరుగుతున్నాయి అంటున్నారు కదా ఇండియాలో. ఇండియాలో ఎరుగుతున్నాయి అంటున్నారు కదా. యా, లోపల ట్యాంక్ కన్సీల్ ట్యాంక్ ఈ పెట్టుకోవాలి. గీజర్ గీజర్స్. షూస్ తీయక్కర్లేదా? యా, వేసుకోండి. మీరు ఏ ఫ్లోర్ ఎక్కుతున్నారు? సో ఇప్పుడే షూస్ వేసుకోవచ్చు అని డిస్కవర్ చేసాం మేము. సో we're walking. Can you move, Sanjana? యా, this is మళ్ళీ పద. అమ్మోళ్ళు వేసుకొని ఉన్నారు, మేము వేసుకోలేదు, అందుకని మేము కూడా వేసుకొని వస్తామని ఫాస్ట్గా వాక్ చేస్తున్నాం. వచ్చేసాం. చెప్ప I didn't realize there was 2 floors. మిస్లీడింగ్ నాకు తెలీదు.
బయట నుంచి ఇట్లా చిన్నగా అనిపించింది కదా. ఇక్కడ అన్ని లైక్ శానిటరీ స్టఫ్ మొత్తం ఉన్నాయి, షవర్స్. కానీ క్వాలిటీ లేదు, అది తెలిసిపోతుంది. యూ కెన్ లైక్ సీ ద డిఫరెన్స్. అదేం లేదు. కాదు నీకు తెలుస్తుంది. ఇది కూడా నీకు ఎక్స్పెన్సివ్ అండి, 33,000 అంట. No, but this is the type that Nainama's house had and it doesn't look good. నీకు ఇట్లా బయట నుంచి ఫస్ట్ ఫ్లోర్ నీట్గా ఉండాలి, ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా వెరైటీ. అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ ట్యాంక్ పోర్సిలిన్ కాదు అని. డాడీ ఒకసారి వస్తావా? నేను చూసాను ఆన్లైన్లో, నీకు ఇంత ఇట్లా షార్ప్గా ఉంది అనుకో, నీకు క్లాగ్స్ ఎక్కువ అవుతాయి అంట. సో ఇట్లా అంత హై యాంగిల్స్ లాగా ఉండకూడదు. They get clogged faster if there's like high sharp angles, like itla పైకి అంత ఇట్లా like this, ఇట్లా అంత యాంగిల్స్ ఉంటే అది ఎక్కువ క్లాగ్స్ పడతాయి ఫాస్ట్గా. బట్ ఇట్లా కవర్ చేసి అట్లా ఉండేది తెలియదు. సో అది ఇట్లా క్రాస్ సెక్షన్ చూస్తే కానీ అర్థం అవుతుంది. These things look cute behind you. Yeah, for the powder bathroom. Oh yeah, for మేము కట్టే దాంట్లో అయితే 4 bathrooms ఉంటాయి అనమాట. 3 ఏమో ఫుల్ అండ్ దెన్ ఒకటేమో హాఫ్ బాత్లో ఇట్లాంటిది పెడితే బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. పౌడర్ రూమ్లో ఇట్లా డిజైన్ వచ్చింది సింక్ పెడితే బాగుంటుంది కదా పౌడర్ రూమ్లో. లైక్ డజంట్ హావ్ టు బి మరీ ఇంత కాకపోయినా యూ కెన్ డు లైక్ ద లైటర్ కలర్స్. యా ఏం డాడీ ఏమనుకుంటున్నావు? డిటాచ్డ్ మనకి ఓకే, సింగిల్ పీస్ ఉంటుంది మనకి డిటాచ్డే కావాలి. డిటాచ్డ్ కిందింటికి కూడా డిటాచ్డ్ వేపిస్తావా? కిందింటికి కూడా డిటాచ్డ్ అది మనం టెంపరీగా ఉంచుకున్నా కూడా సమ్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఇస్తాం కదా. Isn't it so weird having the water tank above your head? It can also be like this. You can attach it. Yeah, but it's like plastic. Nick, you only get porcelain if it's attached. ఇప్పుడు మన దగ్గర ఉండేది హింగ్వేర్ ఒకటేనా? హింగ్వేర్ ఉన్నాయి, ఆదిత్య ఉన్నాయి, వేరే బ్రాండ్స్. ఓకే. సిరాకులు అవి చూడాలంటే అక్కడ డిటాచ్డ్ ఇంకా వేరే బ్రాండ్ అంటే హింగ్వేర్ కాకుండా ఓకే. అటు చూసారు కదా, అక్కడ క్యారీవేర్ ఉన్నాయి, వేరే బ్రాండ్స్. క్యారీవేర్ ఉంది, ఆర్ఐకే అని జాగ్వార్లో లేవు కదా. జాగ్వార్లో వేసుకోవస్తుంది మేడం. జాగ్వార్లో అయితే జాగ్వార్లో నీకు సపరేట్ రాదు. సరే ఇది ఆర్ఐ, ఇది చాలా హెవీగా ఉంటుంది, స్టిక్కర్. ఇది వచ్చి క్యారీవేర్ వస్తుంది. వేసుకో అంటే జాగ్వార్ వాడితే ఎక్కినాను సార్, వేసుకోలో ఉంది. ఓకే. ఇట్లా జాగ్వార్ బ్రాండ్. జాగ్వార్ బ్రాండ్. ఎకానమీలో ఎకానమీ వేసుకో బ్రాండ్. రేవి వస్తుంది జాగ్వార్. జాగ్వార్ వాళ్ళదే సపరేట్ ట్యాంక్స్. జాగ్వార్ యూజువలీ అటాచ్డ్ ఉంటాయి, కానీ ఈ ఎస్కో అనే బ్రాండ్లో డిటాచ్డ్ వస్తాయి. నీకు ఏదైనా అటాచ్ చూడటానికి అయితే అదే బాగుంటుంది. పైన ఇక్కడ అంత పైకి పెట్టి జస్ట్ మనకి క్యాటలాగ్లో చూసి తీసుకోవచ్చు అంటారా? ఇంకా ఎస్కోలో ఇంకేమన్నా ఇప్పుడు మనం చూడటానికి సార్ ఈ మోడల్ ఒకటే సార్ వేసుకోవచ్చు. ఒకటే ఒక మోడల్. మోడల్ దేనిపైన ఇండివిజువల్ అయితే 2 మోడల్స్ సార్. స్క్వేర్ ఉంది, రౌండ్ ఉంది. వేసుకోవాలి అంటే ఒక మోడల్ సార్. ఈ మోడల్ మాత్రం ఒకటే వస్తుంది. ఇంకా 1 పీస్ మోడల్స్ అంటే మీకు షేప్ మారే కొద్ది మోడల్స్ క్యారీవేర్లోనే 2 మోడల్స్ ఉంటాయి. క్యారీవేర్ సార్, ఆర్ఐకే. రౌండ్ అంటే ఎలా? సైతి ఓకే. స్క్వేర్ అయితే మీకు ఇండివిజువల్ ఏదైనా ఇట్లా బయటకు కనిపించవచ్చు అయితే అది బాగుండదు. అట్లా చాలా మట్టి ఉంటుంది అక్కడ అట్లా ఉంటే. అవును, కానీ అన్ని నీకు అన్ని ఇట్లా కొంచెం వాల్ దగ్గరికి ఉన్నాయి తీసుకోమంటున్నా, లైక్ దోస్ వర్స్ క్లోజర్ టు ద వాల్. యా, నీకు అప్పుడు డస్ట్ అది పట్టదు. అంతే, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి నాది మోడల్. ఇది స్క్వేర్ బాగుందా లేకపోతే ట్రెడిషనల్ మోడల్? స్క్వేర్లో అట్లా కూర్చుంటాం. ఇది నాన్న, అది రౌండ్ అంటే అది నాన్న. ఇది మామూలుగా రెగ్యులర్గా చూసే మోడల్. స్క్వేర్ అనేది ఇలా వస్తుంది. స్క్వేరే బాగుంది అనుకుంటా. నాకు స్క్వేరే బాగుంది కదా. స్క్వేరే బాగుంది. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది దాంతో కంపేర్ చేస్తే. అవునా, హిండ్వేర్ అంటున్నారు కదా, హిండ్వేర్ మంచిదేనా? పర్లేదు. కానీ నీకు ఇది వెనకాల కనిపిస్తే బాగుండేది డాడీ. ఇంకా ఇట్లా పైప్ అది కనిపించద్దు, నీకు అది చాలా మట్టి ఉండేది అక్కడ. యా, బట్ లైక్ ఇట్లా కవర్డ్. యా, బట్ ఎనీథింగ్ దట్స్ కవర్డ్ లుక్స్ బెటర్.
నీకు అక్కడ అంత మట్టి అంత అవి దుమ్ము వన్ లైక్ పీస్ మోడల్స్ కి వస్తాయి మేడం అలా అదే సీరానా ఏదో అంటున్నా అదేంటి దాంట్లో కూడా రాదు మేడం అదేంటి అది అకాడమీ రేంజా అంతే మేడం. ఇలాగే వస్తుంది అది ఒక బ్రాండింగ్ సెరాలిటీ ఇంకో బ్రాండింగ్ దాంట్లో రెగ్యులర్ మ్యాక్సిమం అలాగే వస్తుంది రెగ్యులర్ రెస్టారెంట్ మోడల్ అన్నప్పుడు మీకు ఇలా ఓపెన్ గానే కనిపిస్తా ఉంటుంది అందుకని సూట్ మోడల్ తీస్తారు అదే కనిపించింది ఏవి కనిపిస్తుంది ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇది ఎలా ఉంది ఇది వేరే బ్రాండింగ్ ఇలా clothing వస్తుంది. ఇది వేసి కంపెనీ ఓకే. ఇది బాగానే ఉంది మొత్తం సైడ్ బాగానే ఉంది వెనకాల క్లోజ్ ఉంది వెనకాల క్లోజింగ్ ఉంది ఇదే కంపెనీ అన్నారు. సార్ ఇది రేసి సార్ రేసియా? రేసి అని ఆహా. దానికి ఫ్రెష్ ట్యాంక్ వచ్చి వేసుకో పెట్టుకోవచ్చు ఓకే. ట్యాంక్ మనం మార్చుకోవచ్చు ట్యాంక్ వచ్చి మార్చుకోవచ్చు ఆ ట్యాంక్ అది చూడటానికి బాగుంది కనీసం వింటర్ వాళ్ళు రేసి వెళ్ళలేదు ఇప్పుడు. మంచి బ్రాండ్ మంచి బ్రాండ్ మేడం సెరామిక్ మీద 10 years వారంటీ మేడం అంటే గాలి పగులు వచ్చినా హెయిర్ క్రాక్ వచ్చినా పీస్ టు పీస్ రీప్లేస్ ఎన్ని ఇయర్స్ 10 years హిందూవేర్ సార్ ఇండివేర్ కూడా సేమ్ వారంటీ సార్ ఇండివేర్ మీద ఆర్ఏకే మీద సేమ్ వారంటీ జాగ్వార్ జాక్వార్ మీద అది లేదు. ఇది ఎప్పుడు వినలేదు నేను. రేసి అనేది హిందూవేర్ విన్నాను కానీ మంచిదేనా మంచిదే మేడం 10 years వారంటీ కూడా ఇస్తుంది ఎక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? దీనిలో వన్ పీస్ మోడల్స్ కూడా ఉన్నాయి సార్ ఇవన్నీ రేసీలో ఇవన్నీ మోడల్స్ రేసీలో ఓకే. ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ రేసీలో అవునా ఎందుకంటే అది చూడటానికి కూడా బాగానే ఉంది కొద్దిగా అంటే ఎంత వెయిట్ అయినా 250 kg వెయిట్ ఉన్నా కూడా మంచి హెవీగా ఓ హెవీగా ఉన్నా హెవీ దానికి అర్థం పెట్టిన అందరూ బాడీ పర్సనాలిటీ కదా చూడటానికి నీట్ గా ఉంది కొంచెం వెనకాల చూడరా పెద్ద ఇది బాగానే ఉంది నా నిజం. Do you like this one? I like that one. Yeah, as long as it's not visible on the side. ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇట్లా ట్యాంక్ పెట్టుకోలేమా ఏం మోడల్ ఫ్లోటింగ్ ఇప్పుడు ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇట్లా ట్యాంక్ మనం పెట్టుకోలేమా పట్టుకోలేము మేడం కంపల్సరీ లోపలికి మీకు పాయింట్ లోపల వాల్లో వెళ్ళిపోతుంది మేడం కనెక్షన్ అందువల్ల కనెక్షన్ దానికి ఫ్లెష్ వాల్ అయినా పెట్టుకోవాలా లేకపోతే కంచి ట్యాంక్ అయినా లోపల గోడ లోపల పెట్టుకోవాలి But like ఇది yeah. Do you like this one? బాగానే ఉంది ఇది బాగుంది మోడల్ బాగానే ఉంది కదా The only problem I have that with that is how it shows up on the sides. I know, I don't like that either. But do you see the brands? ఇది రావట్లేదు దాంట్లో నీకు అక్కడ ఆన్లైన్ చూస్తే కిండ్వేర్ జాగ్వార్ సెరా వస్తుంది ఇది రావట్లేదు I mean, I don't know if it's new or something. But నీకు షాప్లో వాడకపోయిన మాటలే మాసిపోయింది is what I'm saying. అవును నీకు అదే ప్రాబ్లం ఇది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఫ్లోటింగ్ దానిలాగే ఉంది Yeah, it looks good. Right? నీకు ఇట్లా పైప్ అట్లా కనిపించి అట్లా పైప్ కనిపించి వెనకాల కనిపించి వన్ పీస్ మోడల్ ఏదైనా Can you turn off my phone if you're not using it? ఒక మోడల్ ఉంది Yeah, ఆపేసి ఒకసారి అడుగుతారు అది కొంచెం బాగానే ఉంది అది అది అక్కడ వెనకాల ఉంది అది రేసి ఇది బాగానే ఉంది అన్నీ అలాంటివి నచ్చుతాయి ఎప్పుడైనా స్టాక్ లేకపోయి తక్కువ వస్తాయి మేడం అదే. ఎక్కువ ఎవరు తక్కువే తీసుకుంటారు ఇప్పుడు ఇది హోల్ అంటే ఎక్కడ హోల్ ఇది? ఇప్పుడు మనకి సపోజ్ ఇది ఉందనుకోండి. సార్ కింద వేస్టేజ్ వాటర్ పోయి హోల్ పెట్టింటారు ఓకే. ఆ గోడ నుంచి ఈ పైప్ కి ఈ హోల్ కి సెంటర్ కి ఇక్కడికి లాస్ట్ కి కొలుచుకున్నారు 9 inches ఉంది అనుకోండి మీరు ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు ఓకే ఓకే. 4 inches అలా పెట్టుంటే ఈ మోడల్ కైనా ఒక మోడల్ అయితే కనిపిస్తుంది దేనికి ఇది సింక్ ఆ వేస్టేజ్ పైప్ మామూలుగా 2 inch పైప్ వేస్తాడు కదా. 4 inch పైప్ పెడతారు 4 inch పైప్ 4 inch పైప్ 4 inch పైప్ పెడతాడు. దాని సెంటర్ నుంచి అవును సార్ ఎన్ని ఇంచెస్ పెట్టినారు అడగండి సార్. వెంకటేశ్వర్లో ఇప్పుడు మనము ఇది టాయిలెట్ సీట్లు పెట్టడానికి సో డాడీ అయితే యాక్చువల్లీ వాళ్ళు ఉంటారు కదా ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళతో మాట్లాడారు అనమాట పైప్స్ కోసము దాని తర్వాత మిగతా థింగ్స్ కోసము ఏమేమి లైక్ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా కనుక్కుంటే అప్పుడు దాన్ని బట్టి ఈ మెటీరియల్ అది తీసుకోవచ్చు అని సో వాళ్ళు ఇట్లా ఓకే ఇంత గ్యాప్ ఉంది సో మీరు ఇంత తీసుకోవచ్చు అని చెప్పారు అండ్ మేము ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అయితే
మా వీడియోస్ చూస్తారంటే ఈ ఆంటీ అండ్ అంకుల్ అండ్ వాళ్ళు చూసి లైక్ ఓ మీరే కదా అక్క అండ్ చెల్లి లైక్ సంజన సాయితి అని వచ్చి మాతో మాట్లాడారనమాట స్టోర్ లోపలికి వచ్చి మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విజిటింగ్ అస్ మాకు ఎప్పుడు ఇట్లా చాలా నచ్చుద్ది ఎవరైనా వచ్చి మాతో మాట్లాడినప్పుడు సో అట్లా ఆంటీ వాళ్ళతో కొంతసేపు మాట్లాడి కొన్ని పిక్స్ అయి తీసుకున్నాము నిన్న తెలుగు ఫ్లాట్ కొంచెం ఇంప్రూవ్ అయింది కదా సాహితీ ఫస్ట్ కన్నా. అదే అందరూ అంటున్నారు ఫస్ట్ వీడియోస్ కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది తెలుగు. యాక్చువల్లీ ఏంటంటే ఆంటీ వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వాళ్ళు చెప్పారనమాట మీరు లంచ్కైనా లేకపోతే డిన్నర్కైనా రాండి అని లేకపోతే టీకైనా బట్ మేము వెళ్ళొద్దాం అనుకున్నా కూడా మాకు టైం సరిపోలేదు ఎందుకంటే ఈ షాపింగే చాలా చాలా టైం పట్టింది సో అందుకని వాళ్ళు లైక్ వాళ్ళ ఇంట్లో విజిట్ చేయలేకపోయాం కానీ స్టోర్లో విజిట్ చేసేళ్ళకి మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో అట్లా మేము కొంతసేపు పిక్చర్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మిగతా స్టఫ్ మొత్తం చూసాము ఎందుకంటే ఇంకా టైం కూడా ఎక్కువ లేదు కదా మా హౌస్ వార్మింగ్ దానికి సో అందుకని కంపల్సరీ ఈరోజే సెలెక్ట్ చేయాలి వీళ్ళకి ఆ యాపిల్ అలవాటు అయిపోయినాయి కదా. మాకు యాపిల్ ఇంట్లో పెట్టేసి అదే ఆ అలవాటు అయ్యి మనకి ఆండ్రాయిడ్ కష్టంగా ఉంటుంది. క్యారీ చేయలేక సో ఇప్పుడైతే మేము సింక్స్ అండ్ మిగతా లైక్ సింక్ కావాల్సిన ట్యాప్స్ అవన్నీ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము కాదు. దీంట్లో లాంగ్ వస్తుంది ఓకే ఇది చూడు ఇది అంత బాగుందో. ఓకే ఉన్నాయి మనకి చూడటానికి పదండి సార్ కిందకి పదండి ఓకే. కూర్చోండి నేను అన్ని చూపిస్తాను సరే ఈ దేనికి మన నీళ్ళ ట్యాప్లో ట్యాప్స్ మేడం ఓకే కానీ ఇవేమి ఇట్లా హార్డ్ వాటర్ డ్యామేజ్ అవ్వవు కదా. లేదు మేడం బ్రాస్ అండి మొత్తం బ్రాస్ రాసా బాగుంది. కింద పదండి సార్ వేరే వేరే మోడల్ చూపిస్తాను మీకు ఏది నచ్చితే ఇట్లాంటివి బాగుంటాయి. ఇట్లా నీకు ఎప్పుడైనా ఇట్లా అన్ని గ్రూవ్స్ ఉంది కొద్ది చూడు దీన్ని అసలు ఇది వెనకాల కూడా లేదు. సరే సంజన మనం అనుకున్న సింక్ చూపిద్దాం ఒకసారి మనకెందుకంటే వీడియోలో ఒకసారి ఈ సింక్ మోడల్స్ వేరే మోడల్స్ సో అవుట్డోర్ సింక్ అయితే ఇది అనుకున్నాము ఎందుకంటే క్లీనింగ్ కూడా ఇట్లా కార్నర్స్ లేవు కదా ఎక్కువ సో ఈజీగా వాటర్ అది పెట్టచ్చు అని ఇది ఇట్లా కార్నర్స్ ఉంది అనుకోండి కొంచెం క్లీనింగ్ కష్టమైంది ఇదైతే చూడటానికి కూడా ఇట్లా స్లీక్ కాన్సైడ్ సన్నంగా ఉంది. యా ఇట్స్ ప్రిటీ థిన్ స్లీక్గా బాగుంది అవుట్ సైడ్ 2 సింక్స్ పెట్టాలి అటు ఇటు దీస్ ఆల్ షవర్ హెడ్స్. షవర్ హెడ్స్ కింద ఉన్నాయి సంజన కింద చూపిస్తానని చెప్పారు యా ఆల్రైట్ లెట్స్ గో డౌన్ స్టేర్స్ కింద ఆల్రెడీ మేము మిగతా అన్ని సెలెక్ట్ చేసాము ఇప్పుడు కిందకి వెళ్తాం ఇవి కరెంట్ సామాన్లు ఇది తీస్తాను కదా. యా నువ్వు తీయద్దు మనకు తెలియదు ఎలివేటర్స్ అలా వర్క్ అవుతాయో లోపల అంతుంది సంజన ఇట్స్ సో బిగ్ ఇప్పుడు స్టోర్ వెనకాలకు వచ్చాము ఇక్కడ చాలా ఉన్నాయి అని చెప్పారు ఐ థింక్ వీళ్ళు ఇట్లా షోరూమ్ ప్లస్ వేర్ హౌస్ రెండు కలిపి పెట్టేసుకున్నారు ఏంటి దేనికి వచ్చాము. హార్డ్వేర్ కదా ట్యాప్స్ అవన్నీ గోడ మేడం ఇక్కడ ఉన్నాయి కొన్ని మోడల్స్ అన్ని డిస్ప్లే పెట్టలేము కదా అవును యా ఇది లాంగ్ బాడీ సార్ బాగుంది డాడీ. ఓకే బాగుంది చూడడానికి దేనికి ఇది వాటర్ అమ్మా నీళ్ళకి. బయట వాటర్ బయట పైప్స్ బయట ఈ లోపల బాత్రూంలో కూడా ఓ అన్నిటికి ఒకటే వేస్తారా మనం మార్చుకోవచ్చు అది పైకి వచ్చి ఇది ఒక మోడల్ ఓకే దిస్ ఇస్ ఫర్ బౌత్ ఓ చాలా హెవీ ఇది హిండ్ వేరే ఇవ్వండి ఇండి వేరే సార్ ఇప్పుడు చూపించేదని ఇండి ఓకే ఇది బాగుంది. సార్ తుప్పు ఏం పట్టదండి వితౌట్ యాసిడ్ వాడాలి సార్ యాసిడ్ వాడితే వేస్ట్ మెటల్ అయినా మనం బాత్రూమ్ లో కంపల్సరీ యాసిడ్ వేసుకోవాల్సింది అన్నప్పుడు కవర్ ప్యాక్ చేసేసుకోవాలి అప్పుడు యాసిడ్ వాడితే కూడా మీకు ట్యాక్స్ ఏం ప్రాబ్లం కాదు కానీ ఇక్కడ ఇండియాలో హార్డ్ వాటర్ ఉంది కదా ఎక్కువ దానివల్ల ఏం ప్రాబ్లం ఏం అవ్వదు కదా. ఓన్లీ యాసిడ్స్ వాడతాం. మళ్ళీ ఆయన టాప్ యాసిడ్ చేయకూడదు. హార్పిక్ అది ఇట్లా మొత్తానికి వేస్తే నీకు ఆ వాసనకి అసలు అది అవసరం లేదు నాన్న. జాగ్రత్త 2-3 రోజులకి ఒకసారి క్లీన్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. అదే అదే కూర్చోమో నువ్వు కూర్చో. యాసిడ్తో కొడతారు. రోజు క్లీన్ చేయడం అసలు క్వశ్చనే లేదు యాసిడ్ కాకుండా అంటే నీకు కదా నాన్న. కానీ మనం పైన వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్పలేదు. చెప్పడం ఏమి ఉండదు చెప్పేస్తాం. టాప్ పాడైపోతే రెంట్లో ట్యాపులు పాడైపోతాయి. అట్లా ఏం కాదు నీకు చూడటానికే వాళ్ళకే బాగుండదు ఫస్ట్ ఉండేది వాళ్ళే కదా ఉండేది వాళ్ళే ఎవరైనా వెళ్తున్నప్పుడు వాళ్ళ సొంత ఇల్లు ఎప్పుడు చూసుకోవాలి. రెంట్ అయినా ఓన్ అయినా వాళ్ళు ఉండే ఇల్లు వాళ్ళది అయింది కదా కూర్చుంటారు.
సూర్యరాముడు ఇది ఒక మోడల్, ఇది ఒక ఇది మోడల్. ఇది చూపియండి బాగున్నట్టుంది ఒకసారి. ఇంకా. మన ఆడియన్స్ అదే ఇదే బాగుంది. ఇది ఇది నీకు కొంచెం అట్లా షార్ట్ గా ఉంది కదా. బాగాలేదు అట్లా వస్తే పైన. ఇది క్లోజ్డ్ ఉంది. బాగుంటది. ఇది కొంచెం పొట్టిగా ఉంది. బకెట్ పెట్టేటప్పుడు గోడ మూడు వస్తాం. ఇది చూడటానికి ఇది క్లోజ్ లేకపోతే చిన్నది పెట్టుకోవాలి. బకెట్ అయిందనుకో టైల్స్ కరెక్ట్ చూడొచ్చు. బెటర్. యా ఇది ఒక కొంచెం వెనకాల. సార్ అది ఓకే కదా సార్? యా, ఇది ఇప్పుడు మనం ఇన్వైట్ చూస్తున్నాం కదా, ఇంకేమైనా చూద్దామంటారా? జాగ్వార్ ఒకసారి వీడియో చూపిస్తున్నాం. అందరు నా చేతిలో పీక్కుంటున్నారు. యా నో బా She just do it. ఏంటి డోర్ హ్యాండిల్స్ కానీ మన గుడ్డలు వేసుకోవడానికి బాత్రూమ్ ఉన్నాయి సార్. ప్లాస్టిక్ బట్టర్ అనిపిస్తుంది. గబక్కన యాసిడ్ పోసినా. ఇది నచ్చింది మా అందరికి. యా అది జాగ్వార్ బాగుంది. కూడా చూస్తున్నారు, చూద్దాం. అది Look behind you, Jaguar model. పట్టుకున్నానా? అందుకనే వాళ్ళు Jaguar అని పేరు పెట్టారు. At least this looks better than their other logo. Oh yeah, The car logo. car Jaguar logo looks so bad now. మోడల్ చూడండి, చాలా హెవీగా కూడా ఉంది. ఇవి ఇది మీకు టాప్ క్వాలిటీ. తెలుస్తుంది డిఫరెన్స్ అయితే. ఇది పట్టుకొని చూస్తారు మీరు కూడా, డిఫరెన్స్ తెలుస్తుంది దానికి దీనికి. Oh, this looks బరువు really చాలా nice. తేడా. వీడియోలు చూపిస్తాను. మా నేను కూడా చూడొచ్చు మమ్మీ. చాలా బరువు ఉంది. Oh, it's so heavy. లైఫ్ లాంగ్ ఉంటుంది అప్పుడు. ట్యాప్ ఏది బట్టర్ ఇట్లా ఎక్కువ ఉన్న చేతికి పట్టుకునేది బట్టర్ ఇట్లా తక్కువ. మనకి ఇలా కట్టించుకున్నట్టు తక్కువ నీకు ఉంది. ఏదన్నా పాడవేది అవిద్ది అంతే కదా. అది కూడా బ్రాస్, ఇది కూడా బ్రాస్. అదే బ్రాండ్ ఇది బ్రాండ్ మీకు ఇండివేర్ మీద అంటే 2 years సర్వీస్ వారంటీ వస్తుంది. దానికైతే సర్వీస్ వారంటీ ఏం లేదు. మీరు ఇదేమ్మా ఇండివేట్ చేసి ఏమైనా మెకానిజం ఇందా తీసుకున్నా, ప్రాబ్లం ఇంతేనా? వస్తే మీకు స్పేర్ పార్ట్స్ కూడా చేస్తారు ఇండివేర్ వాళ్ళు. జాక్వార్ కి మాత్రం లైఫ్ లాంగ్ ఉంటది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ నమ్మకం. అది మెయిన్ బ్రాండ్, అంతే నమ్మకం. మా క్వాలిటీ బాగుంటది అని దానికి గ్యారెంటీ కూడా ఇవ్వట్లేదు అన్నమాట. అది అవసరం లేదు 10,000 ఎవరికి. అదే సరే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రెంటల్ పర్పస్ కి ఇంత ఫ్యాన్సీ అవసరం లేదు అనుకుంటాను. జరిపోద్ది హిన్వేర్ కూడా మంచిదే కదా అది. తగ్గిస్తారులే చెప్పింది. తగ్గిస్తాను సార్. ఎంఆర్పీ చెప్తాను. ఫైనల్ సార్జ్ చేస్తారు. అదే తీసుకోనిలే. నీకు ఇది బాగుంది, బాగా హెవీగా ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు అనిపిస్తుంది. అప్పుడు మనం అప్పుడు ఆ హౌస్ కొద్దాంలే. 1 year లోనే ఇప్పుడు మా అమ్మాయి వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటుంది. ఆవిడ మీకు వారం రోజులు ఫుల్ గా తిని రెడీగా ఉండాలి, సమాధానాలు చెప్పండి వీళ్ళకి. సరేనా? అదే సెలెక్ట్ చేసుకుందామా? అమ్మా రాసుకుంటారు. అది రెండోది ఇది. నా దగ్గర ఇది కదా. పైదానికి కూడా 20-40 ట్యాబులు. ఇప్పుడు మనకి అన్ని బాత్రూమ్ లో ఇంత లాంగ్ వేసుకుంటారా? సార్ షార్ట్ కూడా రాస్తున్నారు సార్. షార్ట్ నీకు కార్నర్ దాని షార్ట్ ఇస్ బెటర్ అనుకుంటా. కాదండి, అంటే సేమ్ మోడల్ లాంగ్ షార్ట్ రెండు వస్తాయి. రెండు వచ్చి చూపిస్తాను. అదే బెటర్. ఇదే సేమ్ షార్ట్ తీసుకుని నీకు సేమ్ టాప్స్ మనకి ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ మనకి లాంగ్ షార్ట్ రెండు రాశారంట కానా, సేమ్ మోడల్ లో షార్ట్ కూడా వస్తాయి. అంత మనకి ఇబ్బంది ఉండదు కదా. so వేరే సేమ్ different మోడల్ వచ్చినప్పుడు కాదు. వెహికల్స్ model వస్తాయి. ఏం రాసుకోమంటారు మేడం? ఇవన్నీ వేస్ట్ నాన్న, దీంట్లో వచ్చి ఇలా ఫింగర్ పెట్టేసి అలా అవ్వదు కదా. దాంట్లో షార్ట్. ఇది షార్ట్. యా షార్ట్ చాలా క్యూట్. మాము బేబీ. ఫింగర్ పెట్టేది కష్టం. ఆడవాళ్ళ లటకి చేయి హైట్ డిఫరెన్స్ అయితే కొంచెం ఏంటంటే కొట్టుకుంటాం. ఇక్కడ ఒక 1 inch తగ్గుతుంది. అవును మీరు అనేది కరెక్టే. ఆ మోడల్లో మనకి అబ్బకన్న ఫింగర్ పెట్టి ఇట్లా అంటే అటు ఇటు అవిద్ది. ఆడవాళ్ళలో కొద్దిగా కట్టాను అనుకో. అది కట్ట వల్ల ఏమైనా పసిపిల్లలు పోయి ఆడుకుందాం పెట్టారు అనుకో రాదు అది. ఎరక పోయింది. చెప్పలేం కదా. బాగా పసిపిల్లలు ఎవరైనా పోయి కట్ అవ్విద్ది. ఇది షార్ట్ అంటే ఇది. బేసిన్ దగ్గరికి వస్తుంది మేడం. గీజర్ పాయింట్ కి అలా పెట్టారండి. ఓకే. షీట్ దగ్గరికి. సో ఇప్పుడు ఏంది ఇది స్నానం చేసే టాప్ షీట్ దగ్గర వెనక అది వచ్చేది. ఇప్పుడు ఫ్లష్ ట్యాంక్ తీసుకున్నారు కదా మేడం, దానికి వాటర్ రావాలంటే ఈ పాయింట్ కావాలి. ఇది క్లోజ్ చేయడానికి. అదే ఓకే అర్థమైంది. ఇట్లా పక్కన పెడతారు షట్ ఆఫ్. మనకి కనిపించవు అవి బయటికి కదా. కనిపిస్తాయి మా నీకు. నువ్వు నీకు వాటర్ ఆఫ్ చేయాలంటే ఇట్లా ఆఫ్ చేస్తారు మా, వాటర్ ఆన్ చేయకుండా. చూడండి. బాగున్నాయి ఇది అన్నీ ఓకే. ఇది కంపెనీ సార్, ఓకే. అది ఇండివేర్. వేరు. ఇదేం ఇది నీరు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్, ఎక్కువ యూజింగ్ ఉండదు మేడం. వెయిట్ తానా. ఏమైనా ట్యాప్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు కట్ చేసుకుంటారు. అదంటే నాన్న అలాంటప్పుడు ఓకే కదా. ప్రతిసారి మాది యూజ్ చేయాలి. ఎప్పుడు ఆన్ లోనే ఉంది అయితే. ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటది అది మీకు. నీకు మెయింటెనెన్స్ అప్పుడు గుడ్ బంగారం. నేను నోట్ మీరు ఎప్పుడు నోటీస్ చేయలేదు అట్టుంది వీళ్ళు. I just saw you use it. I just saw you turn it off every time. ప్రతిసారి ఆపేసి. అవసరం లేదే. అవునా అవసరం లేదు బుడ్డి.
అది ఓన్లీ ట్యాంక్ ఎక్కేటప్పుడు కింద ఉంటుంది ట్యాంక్ ఆటోమేటిక్ వెళ్తా ఉంటాయి. ట్యాంక్ వరకు మనం యూజ్ చేసుకుని ఆపేసి బయటకు వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంది ట్యాంక్ ఆటోమేటిక్. నీకు ఇట్లా ప్రతి ట్యాప్ దగ్గర పెడతారు అయితే అట్లా నీకు అక్కడైతే బయట నుంచి ఆపేస్తారు వాటర్ అప్పుడు మొత్తం అయిపోయింది షార్ట్ బాడీ వచ్చి 2 రాస్తున్నారు సార్. ఓకే. బికాజ్ నువ్వు బయట లాపేసి ఇల్లు ఏ model కి ముగ్గురు ఇల్లు ఆపేసి హిండ్వేర్ తీసుకుంటాం. హిండ్వేర్ తీసుకున్నామంట అయ్యి మీ డాడీ. యాంగిల్ వాళ్ళు సార్ Taps. 20 రాస్తుండేది. Hindway They not said but do not use acid detergents to clean the ఎవరు చదవరు నాన్న, మనమే చదవము, యాసిడ్ పోసి కడిగేసి. బాగా క్లీన్ అయిద్దని కడుగుతాం. but rust వచ్చేసింది కదా సైజ్ మీరు అది చచ్చిస్తే వాటర్ కూడా పోసిద్దాం. ఏమైనా నీకు ఫర్ అవర్ ఏమి ఉండవు కదా, ఒక ఫర్ అవర్ ఉండదు బట్ లైక్ ఉన్నప్పుడు నీట్ గా ఉంటే ట్యాప్లు ఆడకపోవు నాన్న, 4-5 years ట్యాపులు మార్చడం. నీకు అక్కడెక్కడ మార్చిన వీళ్ళు హౌస్ రెంట్ పర్పస్ మీద కదా ఈ రకంగా ట్యాపులు మార్చాలి, వాష్ బేసిన్ సింక్లు మార్చాలంటే ఏమైనా రాయమంటారా? అప్పుడు వచ్చే రట్లే సరిపోయింది దానికి ట్యాపులు, దాని తర్వాత షవర్ హెడ్ లైన్ ఇలా రాసి ఇచ్చితే అది చూపిస్తున్నాము, చూస్తున్నాం కూర్చొని. ఇక్కడ హోల్సేల్ షాపులు ఉన్నాయి, సెలక్షన్. నిజంగా చెప్పిన బకెట్తోనే బాగుంది. ఇదైతే షవర్ హెడ్ అన్నమాట. అండ్ ఈ షవర్ హెడ్స్ అయితే లైక్ చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లా మేము మాకు కావాల్సింది చూసేసి మాకేం కావాలో అది రాపిచ్చాము. బాగుంది actually, ఎందుకంటే ఇట్లా తీసేది ఓకే ఓకే బాగుంది కదా, వెరైటీగా బాగుంది కదా, చాలా ఎస్పెషల్లీ ఇది పెద్ద సింక్ కి బాగా వర్క్ అవుతుంది. సెట్ అవుతాయి మేడం. దాని తర్వాత ఇట్లా గబక్ కొంచెం అటు ఇటు క్లీన్ చేయాలన్నా చేయగలుగుతారు, ఇంకి ఈజీ ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్. ఎలా కాబట్టి అలా. అలా move వీళ్ళకి చేసుకోవచ్చు. వీళ్ళకి ఎంత నవ్వు వస్తుందంటే ట్యాపులు ఇలా ఉండటం ఏందని అర్థం కాదు. కానీ బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు నాన్న, ఇదే ఫస్ట్ టైం. యుఎస్ లో ఎలా ఉంటుందంటే ఫోటోలో చూసాం కానీ నాకు అర్థం అవ్వలేదు కానీ కరెక్ట్ గా. దానికంటే ఇది బాగుంది, సిలికాన్ బాగుంది. అవి పెట్టి కూడా ఇలా ఉన్నాయి పెట్టు, మేడం, ఇలా కానీ పెట్టు. ఇది మిక్సర్ మేడం, మిక్సర్ టైప్ చూపిస్తాను. కింద కన్ను ట్యాప్ లాగా హాట్ అండ్ కూల్ మిక్సింగ్ వస్తుంది. అది. మరి మిక్సర్ టైప్ కావాలా ఇట్లా కావాలా? మిక్సర్ అంటే హాట్ అండ్ కూల్. హాట్ అండ్ కూల్ అవసరం లేదు, సింక్ లో. సింక్ లో అవసరం లేదు నాన్న, హాట్ వాటర్ తో నువ్వు ఎక్కడ క్లీన్. మొత్తం కనెక్షన్ ఇచ్చిపోవాలి మేడం. కానీ అదేమవుతుంది అంటే గబక్కన అది మెకానిజం బాగుతుంది. ఇలా వస్తుంది. వద్దులేండి, అది వద్దు, మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. కానీ ఇది బెస్ట్, ఇది ఇది బాగుంది. బాగుంది సాయితి. నాకైతే రెడ్ అయిన నచ్చింది. నీకు గబక్క నువ్వు పక్కన గిన్నె పెట్టి ఇట్లా అన్నా నీళ్ళు అంతే. పెట్టేసుకొస్తాను. అంతే కదా డాడీ, మోసే బదులు ఫాస్ట్ ఫాస్ట్ అప్ నెక్స్ట్ వీడియోస్ లో సంజనా సాహితి వాళ్ళు వంట చేయబోతున్నారు ఈ ట్యాపులు వాడి, అందరు చూడండి. ట్యాపుల కోసం వంట చేపిస్తాను. నాకు రెడ్ నచ్చింది. నాకు రెడ్ నచ్చింది. ఒకసారి పోయి థింక్ అబౌట్ ఇట్, ద కలర్ స్కీమ్ వైస్ నానా ఏ థీమ్ అయినా రెడ్డే బాగుంది. బ్లూ ఫ్లోరింగ్ కూడా వైట్ వస్తుంది కదా. రెడ్డే బాగుంది. నీకు ఆ బ్లూ బాగాలేదు, నేవీ Navy blue బ్లూ అయితే బాగుంది. డార్క్ బ్లూ వచ్చింటే బాగుండేది. ఎందుకన్నా మరి రెడ్ బాగుంది. ఐ థింక్ దీంట్లో డార్క్ పెట్టారు కాబట్టి ఒక లైట్ పెట్టారు. నాకు ఇది నచ్చింది నాన్న. అవును, నేవీ బ్లూ వచ్చింటే బాగుంది. ఇది బాగుంది కదా ట్యాప్. డార్క్ గ్రీన్ అయినా బాగుంది. ఒకసారి కనుక్కోండి సార్. మోస్ట్లీ ఇదే అవుతుంది అనుకుంటాం, మేము పెట్టున్నారు ఆల్రెడీ. గ్రానైట్ కి హోల్ వేసుకోవాలంటే అదే మేడం. అదే ఇది కూడా బాగుంది. ఆల్రెడీ సింక్ పెట్టేస్తున్నారు గ్రానైట్ లో. నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళ కనెక్షన్స్ వాళ్ళకి ఏం లేవు. తెల్లది మోహన్కి చేస్తే అట్లా అన్నది ట్యాప్ నాన్న ట్యాప్. ఎవరైనా వచ్చి కోపంగా ఉంటే ఇట్లా అనేసి అయిపోయింది. డాడీ ఏమంటావు, కిచెన్ లో వంట చేస్తా ఉంటే డైలాగ్ వేస్తా ఉంటే ఇట్లా అంటే అయిపోయింది. ఏది ఎక్కడున్నాడు? లేదు లేదు రాలా. కాల్ చేయమంటావా? టేబుల్ సైడ్ సర్వీస్. నువ్వు నన్ను పట్టించుకోపోయి అవి రాసింది సార్, గన్నులు ఆ చూడు గుర్తు పెట్టుకొని తెచ్చాడు. ఫిషింగ్ కూడా ఇప్పుడు సెలెక్షన్ చేయాలి. అవును, కిచెన్ లో బాగుంది కదా. ఇప్పుడు మనం ఎలాగంటే ఇలా చేసుకోవచ్చు అంట దీన్ని. ఇట్లా అలా ఉండవు కదా యూజువల్ గా, ఫిక్స్డ్ గా. ఇది బాగా నచ్చింది. ప్లాన్ చేసి కప్లింగ్ కూడా Se acabó. Free drinks.